అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 10th ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్.
నమస్తే విద్యుని స్వాగతం లక్ష్యం సమాజ జీవితం. మరి లాక్డౌన్ పీరియడ్ నుంచి చాలామంది యువకులు అందరూ వచ్చి సేవ చేస్తూనే ఉన్నారు. మన్సూరాబాద్ నుంచి మనకు ఈరోజు సుమంత్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. వాళ్ళ బాస్ మరి చేస్తున్న కార్యక్రమాలు, తను కూడా మరి లాక్డౌన్లో ఏం చేశారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కరోనా వల్ల చేయి కలపలేకపోతున్నాం, కాలు ఆడించలేకపోతున్నాం. మీరెలా గడిపారు ఈ రోజుల్లో? ఇంటి దగ్గరే ఉన్నామండి. లాక్డౌన్ మొత్తం ఇంటి దగ్గరే ఉండి ఫ్యామిలీతో గడపడం జరిగింది. ఇక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ఆదేశాల ప్రకారంగా ఎక్కడికి బయటికి పోకుండా ఇంట్లోనే గడిపి ఇంట్లో నుండి కుటుంబంతో ఇంట్లో ఉండడం జరిగింది. చూస్తే ఒకప్పుడు చేయి కలుపుగా ఆత్మీయ ఆలింగనం చేసుకునే వాళ్ళం. మన సంప్రదాయం అంటారు, సంప్రదాయం అంటే ఒక మాట, దండం పెట్టడం, దూరంగా ఉంచడం లాంటి సంప్రదాయాలు ఉంది. ఇవన్నీ ఉలికిపడ్డట్టు అనిపిస్తుంది, నిజమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే కరోనా వైరస్ అటువంటిది కాబట్టి చేయి కలపకూడదు, దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు, చాలా దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఖచ్చితంగా డాక్టర్లు కానీ, ఇప్పుడు మీకున్న ప్రభుత్వ సిబ్బంది కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ అందరూ చెప్పేది అదే, సోషల్ డిస్టెన్స్ పాటించమంటున్నారు, చేయి కలపద్దని చెప్తున్నారు. కాబట్టి ఆ నిబంధనలు పాటిస్తూ ఇవాళ ప్రజలను కలవడం జరుగుతుంది. ఇది దురదృష్టకరం. ఇక తప్పని పరిస్థితులు ఇవాళ కరోనా గురించి ఇంకా అటువంటివన్నీ పాటించవలసి వస్తుంది. ఇంట్లో ఉండి మరి ఎలా కాలక్షేపం చేసేవారు? ఇంట్లో ఉండి ఫ్యామిలీతో గడపడం చాలా గొప్పది. ఎందుకంటే మాకున్న బిజీ షెడ్యూల్లో ఇవాళ మేము చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, మేము చేసే మాకు ఉన్న వ్యాపారాల్లో ఇంటికి సమయం ఎప్పుడు ఇవ్వలేకపోయాను. ఈ కరోనా వల్ల మొత్తం ఒక 40 రోజులు, ఆల్మోస్ట్ 47 రోజులు ఇంట్లో ఉండడం జరిగింది. ఈ ఇంట్లో ఉండి ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్లో ఉండి ఏదో కాలక్షేపం కూర్చొని మాట్లాడుకోవడం ఎప్పుడు ఇటువంటి సందర్భం దొరకలేదు, చాలా తక్కువ. కానీ ఈసారి ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇక అట్లా ఎండాకాలం అంటే హాలిడే, కానీ ఈసారి కరోనా హాలిడేస్ వచ్చినాయి. ఈసారి మాత్రం కరోనా హాలిడేస్ లాగా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి లాక్డౌన్ తోటి ఎక్కడ బయటికి పోకుండా ఇంట్లోనే ఉండడం జరిగింది. అయితే ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొద్ది రోజులు ఉండవచ్చు, కానీ అపర్ణస్తాల కోసం పని చేస్తేనే వాళ్ళకు భోజనం, ఇలాంటి వారి కోసం మీరేమైనా చేశారా? పాపం చాలా బాధాకరం అండి. వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపించింది అంటే, మేము కొన్ని సందర్భాల్లో కొన్ని స్లమ్స్లకు పోయినాం, కొన్ని బస్తీలకు పోయినప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే వాళ్ళు చూసి. ఎందుకంటే రోజు డైలీ వేజెస్, పాపం రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు పని చేసుకుంటే కానీ సాయంత్రం తినలేని పరిస్థితిలో వాళ్ళని చూస్తే కొన్ని రోజులు చాలా బాధ అనిపించింది. వాళ్ళని చూసి ఇమీడియట్గా మనం ఏదో ఒకటి చేయాలన్న దృక్పథంతో పాపం వాళ్ళకి కొన్ని సందర్భాల్లో నేను స్లమ్స్లకు పోయినప్పుడు కానీ వినాయకులు తయారు చేసి రోడ్డు పక్కన వాళ్ళ పాపం చాలా పేదోళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. పాపం ఏదో వలస కూలీలాగా వచ్చి పని చేసుకుని పాపం బతికేటోళ్ళు వాళ్ళకి లేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో చూసి కొంతమందికి రైసు, మాకు సాధ్యమైనంత వరకు కూరగాయలు, రైసు, ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా పంచడం జరిగింది. పాపం ఎంతో చేసినాం. పాపం వాళ్ళ కోసం వాళ్ళని చూస్తేనే బాధ అనిపించింది. అందరికీ కూడా సేవా కార్యక్రమం మా వంతు కృషితోటి మేము చేయడం జరిగిందండి. సోషల్ మీడియాలో చూసాం, మీ సోషల్ మీడియాలో జిహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీసు వాళ్ళకు కూడా చేయూతనిచ్చినట్టు తెలుస్తుంది, నిజమైనా? ఏం చేశారు? జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అనేది ఇవాళ ఈ కరోనా టైంలో వాళ్ళు ఒక దేవుళ్ళతో సమానం. ఇవాళ వాళ్ళు చేసిన సేవ మరవలేంది, వాళ్ళు మర్చిపోలేంది. ఎందుకంటే వాళ్ళు ఎర్రటి ఎండలో కూడా పాపం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవాళ మీరు ఉండాలి, మీరు ఇటువంటివి ఇవన్నీ పాటించాలి, మీరు ఇటువంటి నిబంధనలు ఉంటేనే మీరు ఇవాళ కరోనా నుంచి మనం అరికట్టి బయటపడగలుగుతామని గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టే ఆదేశాలన్నీ కూడా వాళ్ళు నియంతృత్వ ధోరణితో చాలా జాగ్రత్తగా పాటిస్తూ ప్రజలందరికీ చెప్పడంలో చాలా సక్సెస్ అయినారు. పాపం వాళ్ళ సేవలు మామూలు సేవలు కాదు, మరవలేని సేవలు వాళ్ళవి. వాళ్ళ కోసం కూడా మేము పోలీస్ సిబ్బంది కూడా పాపం వాళ్ళు పోలీస్ చెక్ పోస్టులలో కానివ్వండి, పోలీస్ స్టేషన్లలో కానీ వాళ్ళు చెప్పే ఇది డే అండ్ నైట్ వర్క్ చేసినారు. పాపం చెక్ పోస్టులు పెట్టి వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ కానివ్వండి, కూల్ డ్రింక్ బాటిల్స్, మాస్కులు ఇచ్చిన నేను తీసుకుపోయి, ఇంకోటి వాళ్ళు ఎండలో నిలబడుతుంటే అంబ్రెల్లాస్ ఇచ్చిన, అందరికి ఇచ్చిన. పాపం వాళ్ళు చేసే సేవను గుర్తించి నా వంతు కృషి మాత్రం నేనేదో హెల్ప్ చేయగలిగిన, నేను అంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళకి. పాపం వాళ్ళ సేవలు మాత్రం డాక్టర్లవి, జిహెచ్ఎంసీ సిబ్బందిది, అలాగే పోలీసు వాళ్ళది మర్చిపోలేని సేవ. వాళ్ళ ప్రాణాలు అర్పించి మరీ చేశారు. ఎందుకంటే ఈ కరోనా అనేది వస్తే చనిపోతాం అని తెలిసి కూడా భయపడుతూ పాపం మన ఉద్యోగం చేయాలా, పాపం ప్రజల కోసం కష్టపడాలని వాళ్ళు రోడ్లు ఊడ్చేటోళ్ళు, పొద్దున్న వచ్చేటోళ్ళు, పాపం పోలీస్ సిబ్బంది కూడా రాత్రి పగలు లేకుండా కష్టపడేటోళ్ళు, డాక్టర్లు మేము ఎంతోమంది రాష్ట్రాల్లో చూస్తుంటే ఎంతోమంది డాక్టర్లు చనిపోయినారు. టీవీలలో చూస్తున్నాం మనం కూడా. ఎందుకంటే దగ్గర పోలేని పరిస్థితి, ఇవాళ ఎవరికి బాగున్నా బాగలేకపోయినా ఒక బంధువుల ఇంటికి పోలేని పరిస్థితి, ఒక బంధువులను పలకరించలేని పరిస్థితి. అయ్యో పాపం డాక్టర్లు ఈ రకంగా జరిగితే కూడా మనం పోయి పలకరించలేని పరిస్థితిలో వాళ్ళు కూడా పాపం వాళ్ళ ప్రాణాలను ఎన్నో కష్టపడి చదువుకున్న చదువు అది. ఆ చదువుని కూడా పాపం వాళ్ళు పనంగా పెట్టి పాపం వాళ్ళు కష్టపడి సేవ చేసినారు. ఎంతోమంది డాక్టర్లు చనిపోయినారు. దీంట్లో చాలా బాధాకరం అనిపించింది. కాకపోతే ఇక వాళ్ళకి తప్పదు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తేనే కరోనా పేషెంట్లు బయటపడే పరిస్థితి అటువంటి. కాకపోతే సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా కష్టపడ్డారు. పాపం వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. చూస్తే యూత్ ఈ వయసులో
ఈ తల్లిదండ్రులు ఉదయం పొద్దుగాల రారా అంటే రారు, బయటికి వెళ్ళగరా అంటే ఉండరు. కానీ ఈ సమయంలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఎలా అనిపించింది? తప్పదండి. ఇప్పుడు మనం చదువుకున్నాం, మనకు అవగాహన ఉంది. ఇప్పుడు ప్రతిదీ టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, పేపర్లు చదువుతున్నాం, 10 మంది చెప్తుంటే వింటున్నాం. అన్నిటి మీద అవగాహన ఉన్నప్పుడు ఇవాళ తల్లిదండ్రులు చెప్పడం అని కాదు, మనకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి. బయట ఏం జరుగుతుందనే దాని మీద కూడా మనకు అవగాహన ఉండాలి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం పాటించాలి. మనం 10 మందికి చెప్పేటోళ్ళు మనమే ఆ రకంగా చేస్తే రేపటినాడు సమాజం కూడా సహించదు, కరెక్ట్ కాదు. అందుకని మేము కూడా 10 మందికి చెప్తూ సాధ్యమైనంత వరకు మేము నిబంధనలు పాటిస్తూ పోయినాం. ఎక్కడ కూడా ఇక ఇవాళ దాని గురించి అనగా మన జాగ్రత్త, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన జాగ్రత్త మనం వహించుకుంటూ ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లా చేయాలి, పరిస్థితులు ఎట్లున్నాయి దాన్ని బట్టి ఆలోచించుకుని పోవాలి ముందుకి. కేసీఆర్ గారు, మోడీ గారు ఒక పిలిపిచ్చారు ఫస్ట్ రాగానే, అందరూ ఒకసారి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని, తర్వాత దీపాలు వెలిగించాలని. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే వస్తాయని అనుకున్నారు? ఎప్పుడన్నా ఊహించారా? ఎప్పుడు ఊహించలేదండి ఇటువంటి సందర్భం వస్తుంది, కరోనా అనేది ఈ రకంగా ఉంటుంది, ఇటువంటి వైరస్ ఇంత వ్యాప్తి చెందుతుంది అంటే. ఏదో వైరస్ అంటే జనరల్గా ఎన్నో ఇప్పుడు మలేరియాలు చూసినాం, డెంగ్యూ చూసినాం, అట్లా రెండు రకరకాల ఇబ్బందులు చూసినాం. ఎందుకంటే వాటి వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాటి తట్టుకోలేని వాళ్ళు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఉన్నారు. బట్ ఈ వైరస్ అనేది చాలా వాటికి భిన్నంగా ఉంది. ఇది ఎందుకంటే పట్టుకుంటే వస్తుందంట, కళ్ళల్లో చూస్తే వస్తుందంట, మాట్లాడితే వస్తుంది, తుప్పర్లు పడితే వస్తుందంట, ఇట్లా రకరకాల టీవీలలో చెప్తుంటే ఇవన్నిటికి చూసి ఇది అయిపోయింది. మోడీ గారు ఇచ్చిన పిలుపు చాలా మంచిది. కేసీఆర్ గారు చాలా ఇదిగా చెప్తున్నారు పబ్లిక్ కూడా. పాపం ఆయన చేతులు ఎత్తి మొక్కిండి వాళ్ళ కేసీఆర్ గారు కూడా. నేను చెప్పింది పాటించండి, నేను చెప్పింది చేయండి, నేను చెప్తే మేము ఇది చేస్తాం, ఇంతకన్నా మాకు వేరే ఇది లేదు అని చెప్పి మోడీ గారు చప్పట్లు కొట్టించిన, మోడీ గారు దీపాలు వెలిగించిన, ఇవన్నీ కూడా మేమంతా ఇండియా అంతా ఒక యూనిటీగా ఉంది, వాళ్ళంతా మేము చెప్పిన దాన్ని కరెక్ట్గా సమగ్రంగా పాటిస్తున్నాం, మేమంతా ఏకతాటిపై ఉంటాం అనే దానికి సంకేతం. చాలా బాగుంది. చాలా ప్రజలు కూడా చాలామంది పాటించింది. చాలా బాగుంది. ఇది చాలా మంచిగా చేసిండ్రు. అది ఈ మధ్యకాలంలో మీరు మొత్తం మీ బాస్ అంటే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఏం కార్యక్రమాలు చేశారు, ఏం పాల్గొన్నారు? సుధీర్ రెడ్డి గారు అంటే ఈ కరోనా సందర్భంగా మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, నేను రాష్ట్రానికి పోను, ఒక హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాకు తెచ్చి 23-24 నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానివ్వండి, హైదరాబాద్ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో 23-24 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కష్టపడినంత ఇదిగా ప్రాణాలకి భయం ఉందన్నప్పుడు తెలిసి కూడా సుధీర్ రెడ్డి గారు చేసినంత సేవ ఎవరు చేయలేదండి. ఎందుకంటే ఆయన ఇవాళ మీరు డే 1 నుంచి చూసుకోండి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అనర్గళంగా చేసిండు. కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నారు. పాపం ఆయన కూడా ఎన్నో శానిటైజర్లు తయారు చేయించిండు, శానిటైజర్లు, మాస్కులు పంచిండు ఆయన. ఇంకోటి అందరికీ కూడా బియ్యం, పాపం స్లమ్స్లో తిరిగిండు. అన్నిటికీ కూడా ఆయన జాగ్రత్త పాటిస్తూ కూడా అందరికీ కూడా సేవా కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ధైర్యాన్ని చెప్పిండు. ప్రతి అపార్ట్మెంట్లలో నేను ఆయనతో పాటు ఎన్నో సందర్భాల్లో కొన్ని అపార్ట్మెంట్లకు పోయినాం, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లకు పోయినాము, కొన్ని పార్కులకు పోయినాం, వాళ్ళకి అవగాహన కల్పించినాం, ధైర్యంగా ఉండండి అని చెప్పినాం. అన్నిటి కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు ఆయన చేయగలిగినంత వరకు ఆయన చేసిండు. పాపం ఆయన చాలా కష్టపడి పనిచేస్తుండండి. సుధీర్ రెడ్డి వీరాభిమానిగా తనకు కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆయన మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిరనగానే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి న్యాయం చేయగలిగే వ్యక్తి, ఆయనకు మంచి అవగాహన ఉన్న వ్యక్తి, ఒక పని పట్టుకున్నాడంటే ఖచ్చితంగా చేయగలిగే వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా ఆయన హుడా చైర్మన్గా చూసినప్పుడు ఆయనకు హైదరాబాద్ మీద సుదీర్ఘమైన అనుభవం ఉంది. సుదీర్ఘంగా ఎన్నో పార్కులు కానీ, ఎన్నో పార్కులు సుందరీకరణ కానీ, ఎన్నో అభివృద్ధి పనులు కానీ, ఫ్లైఓవర్లు కానీ, మీకు నేరేడ్మెట్ ఫ్లైఓవర్ తీసుకోండి, గచ్చిబౌలి ఫ్లైఓవర్ తీసుకోండి, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ తీసుకోండి, అన్ని ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ తీసుకోండి, మీకు నల్గొండ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తీసుకోండి, అట్లా సుదీర్ఘ అనుభవం ఉండి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు హుడా చైర్మన్గా ఉండి. సీఎం గారు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజల దేవుడు కేసీఆర్ గారు ఆయన కష్టాన్ని గుర్తించి, ఆయనకున్న అనుభవాన్ని గుర్తించి ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆయనైతేనే చేయగలుగుతాడు, ఆయనతోనైతేనే సాధ్యమవుతుంది. ఆయనకు ఒక అవగాహన ఉన్న వ్యక్తి, చదువుకున్నాడు, మంచి దీని మీద ఒక సిస్టమేటిక్గా పోతాడన్న ఉద్దేశంతో ఆయన మీద అపారమైన నమ్మకంతో ఆ పదవి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి ఆ పదవి ఇచ్చినప్పుడు కూడా. ఈ సంవత్సరం జర్నీలో ఎమ్మెల్యేగా ఎల్బీనగర్ చేసినటువంటి సేవలు ఏమైనా ఐడియా ఉందా? ఎల్బీ నగర్కి ఎంతో అభివృద్ధి చేసిండు. సుమారు నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పుడు సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిండు. ఏదైనా కానీ ఇప్పుడు మీకు రేపొద్దున ఇక్కడ అండర్ పాసేజ్ కడుతున్నా, ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో అండర్ పాసేజ్ వచ్చింది. ఇప్పుడు అండర్ పాసేజ్ సుమారు నాకు తెలిసి రేపు టైలుండే ఓపెనింగ్ ఉంది. అది కూడా సుమారు అది ఒకటే 460 కోట్ల రూపాయల ప్యాసేజ్ అది. దాని తర్వాత ఎన్నో ఇది చేసిండు. మళ్ళీ ఇంకోటి సుధీర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు అయ్యి, ఇప్పుడు మీకు ఆస్తి పన్ను
మాకు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నంత ఆస్తి పన్ను మాకు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. దాని గురించి సీఎం గారితో మాట్లాడి కేటీఆర్ గారి సహకారంతో ఖచ్చితంగా మాట్లాడి మాకు ఇటువంటి ఇది కావాలన్న ఉద్దేశంతో దానికి సపరేట్ జియో రిలీజ్ చేయించి ఎంతో ప్రజలకి తక్కువ చేయించండి, అవన్నీ కూడా తక్కువ చేయించండి. ఇంకోటి కూడా ఇప్పుడు ఇంకా బిఎన్ రెడ్డిలో రిజిస్ట్రేషన్ సమస్య ఉంది. ఇంకోటి గతంలో మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా నేను చెప్పిన అది మాకు మెయిన్ ప్రయారిటీ ఉందండి. ఖచ్చితంగా మేము మా ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు నిలబడేటప్పుడు కూడా అది మేనిఫెస్టోలో ఫస్ట్ మేము ఏదైతే పెట్టి చెప్పినాం అది కూడా ప్రాసెస్లో ఉంది. నాకు తెలిసి ఈ కరోనా వల్ల కొంచెం లేట్ అయింది, కరోనా వచ్చి ఇటువంటి ఇబ్బంది వల్ల లేట్ అయింది తప్పితే అది కూడా అయిపోతుంది. నాకు తెలిసి ఈ కరోనా ఎఫెక్ట్ కొంత జరిగిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్లో మేబీ కూర్చోబెట్టి దాన్ని కూడా చేపియగలిగే ఇది ఉంది, చేపిస్తారు. మరొకటి ఫ్రూట్ మార్కెట్ తరలింపు. కొత్తపేటలో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పొద్దునైతే లారీలు సీజన్ వైజ్గా మార్కెట్ ఉంటుందండి, అది దాని గురించి ఫ్రూట్ మార్కెట్ తరలింపు ఇమీడియట్గా కోయడాకి షిఫ్ట్ చేయడం జరిగింది. మెట్రో రైల్ ఓపెన్ చేయడం జరిగింది సుధీర్ రెడ్డి గారి హయాంలో. ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. కొత్త ఫ్లైఓవర్ కడుతుంది, అది కూడా రేపటి ఎల్లుండి ఓపెనింగ్ అవుతుంది. అది కూడా ఇంతకుముందు ఫ్లైఓవర్ కామినేని హాస్పిటల్ ముందు కొత్త ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది, అది కూడా ఓపెనింగ్ అవుతుంది. అండర్ ప్యాసేజ్ ఓపెన్ అయింది. ఇట్లా ఎన్నో రోడ్లు, డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య అన్నీ కూడా ఇప్పటివరకు అయితే ఒక 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందండి. సుధీర్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నాడు, చాలా మంచిగా అవగాహన ఉన్న వ్యక్తిగా. ఎల్బీనగర్లో ప్రతి కోణం ఆయనకి తెలుసు, ఎల్బీనగర్లో ప్రతి కార్నర్ ఆయనకి ఉంది. ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లతో కూడా ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, బాగా చేస్తుండండి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మరి ఇప్పుడు సడన్గా ప్రభుత్వ పార్టీలోకి వెళ్ళటం, మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళతోటి మీకు ఎలాంటి సందర్భాలు ఏర్పడ్డాయి? ఏ పార్టీలో ఉండో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చారు కదా, ఇప్పుడు మరి అందులో కూడా ఆల్రెడీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీకు మరి ఎట్లా కలగొల్పుగా ఉంది? చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఏ పార్టీలో అయినా, సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఆయన కార్యకర్తల మనిషి. ఆయన యూత్ ఫాలోయింగ్తో గెలుస్తాడు, ఎప్పుడు గెలిచినా కూడా యూత్ ఫాలోయింగ్తో గెలుస్తాడు. యూత్ని మంచి ఆకర్షించే వ్యక్తి. ఎప్పుడు కూడా చిన్న వయసు పెద్ద తారతమ్యం అనేది లేకుండా ఎవరు వచ్చినా, ఎటువంటి వయసోడు వచ్చినా, చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడగలిగే వ్యక్తి సుధీర్ రెడ్డి గారు అనేవాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటోడు, ఎక్కడ పోయినా నచ్చుతాడు అందరికీ, జనాలకి. ఎటువంటి వాడైనా నచ్చుతాడు జనాలకి. ఎందుకంటే ఏ పార్టీ వాడైనా పనిచేసి పెడతాడు, ఏ పార్టీ వాడికైనా పనిచేసిన ఆయన అందరివాడు, ఆయన అందరి కోసం పనిచేసే వ్యక్తి. ఇప్పుడు మీకు వచ్చిన నువ్వు నా పార్టీ వాడివి కాదు, నేను నీకు పని చేయను, నేను నీకోసం నువ్వు నాకు ఎలక్షన్లో పనిచేయలే, మీ వాళ్ళందరూ నాకు ఓట్లేలే అనే వ్యక్తి కాదు. ఆయన ప్రజల కోసం పనిచేసేవాడు, ప్రజల కోసం గెలిచాడు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీలో పాత మిత్రులందరూ కూడా మాకు మంచి పరిచయస్తులే. వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ కోసం పనిచేసి పెట్టినాం. అవన్నీ కూడా గతంలో గుర్తుపెట్టుకుని మాకు ఇవాళ పార్టీ మారినప్పటికీ కూడా ఎటువంటి భేదాలు తారతమ్యాలు అటువంటివి ఏం లేవండి. మంచిగా కలిసిపోయినాం. పాపం వాళ్ళు కూడా మంచిగా సహకరించిండు. తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానివ్వండి, అలాగే జాగృతి వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మాతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. అందరూ కలిసి పనిచేస్తున్నాం. చాలా బాగా జరుగుతుందండి పార్టీ కార్యక్రమాలు కూడా. అయితే ఇప్పుడు ఇంతకుముందుకు కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇప్పించినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కూడా కేసీఆర్ సీఎం ఫండ్ ఎక్కువ ఇప్పిస్తున్నాడు. ఈ విషయంలో మీరు ఎలాంటి అభిమానం తెలియజేస్తారు? ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాడు అంటే అది ఒక వైద్యానికి, ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి సంబంధించిందండి. ఎందుకంటే ఆ ఒక కుటుంబం ఆరోగ్యంగా లేనప్పుడు ఆ కుటుంబం పడే బాధ ఏంటో సుధీర్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము పోయినప్పుడు చూస్తుంటే ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఎందుకంటే మా ఫాదర్కి కిడ్నీస్ పోయినాయండి, డయాలసిస్ ఇబ్బంది పడుతున్నాం, హార్ట్ ప్రాబ్లం ఉంది, అవన్నీ కూడా చాలా దగ్గర ఉన్న వ్యక్తి. ఆయనకి గుండెకు అద్దుకున్న వ్యక్తి. గుండెకి అద్దుకుని పాపం వీళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, మన వంతు కృషి చేయాలి, ప్రభుత్వం నుంచి మనం ఏదైతే చేయగలుగుతాం అని చెప్పేసి ఆయన ఇవాళ నుంచి కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా, హుడా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతోమందికి హెల్ప్ చేసిండు. గతం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిండు. రాష్ట్రం కలిసినప్పుడు 293 కాన్స్టిట్యున్సీ, 94 కాన్స్టిట్యున్సీలు ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా పాపం దాని మీద బాగా దృష్టి పెడతాడు. ఇప్పుడు కూడా మా ఆఫీస్లో, మా సుధీర్ రెడ్డి గారి ఆఫీస్లో ఎప్పుడు వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈయనైతే చేయగలుగుతాడు, ఈయనైతే చేస్తాడు, ఈయన చేయించగలుగుతాడు. పాపం పేదోళ్ళకి, ఇట్లాగా ఆరోగ్యంగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఆయన బాగా అండగా ఉంటాడండి. ఖచ్చితంగా ఆయనకి బాగా చేయాలనే సంకల్పంతో చేసే వ్యక్తి ఆయన. ఖచ్చితంగా చేస్తుండు, బాగా చేస్తుండు. దాని గురించి రోజు వెళ్తారా? రోజు వెళ్ళి కార్యక్రమం ఎలా ఉంటుంది మీది? ఆల్మోస్ట్ రోజు వెళ్ళడం అంటే ఇప్పుడు ఒకటండి, ఎందుకంటే ఎంతోమంది కలుస్తుంటారు. మన సందర్భం వచ్చినప్పుడు, మన అవసరం అయినప్పుడు వెళ్ళి కలిసి, ఎందుకంటే ఆయన కూడా ఎంతోమందిని కలుస్తుంటాడు. ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చినప్పుడు వెళ్తున్నాం, రోజు కలుస్తున్నాం. మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు తీసుకోపోతున్నాం, కల్పిస్తున్నాం, ఏమంటే కూడా చేస్తుంటాం. స్పెషల్గా మరి మీ యొక్క డివిజన్లో కార్యకర్తలు తీసుకొని వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందిస్తారా ఎమ్మెల్యేతోటి?
కార్యకర్తలకి సహకారం అనేది ఎప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా కార్యకర్తలు అనేది నేను తీసుకుపోకర్లేదండి. సుధీర్ రెడ్డి గారికి ప్రతి ఒక్క కార్యకర్త నాకు తెలిసి ఒక కార్యకర్తలు ఇట్లా పిల్లగా 2-3 వేల మంది కార్యకర్తల పేర్లతో పిలుస్తాడు ఆయన. కార్యకర్తలందరికీ ఎప్పుడు అండగా ఉంటాడు. వాళ్ళు నేను తీసుకుపోయి పరిచయం చేసి ఈ కార్యకర్తకి నేను చేయవసరం లేదు, తీసుకుపోయి ఒకసారి పరిచయం చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ యాక్సెస్తో పనిచేస్తాడు. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతాడు, కార్యకర్తల కోసమే పనిచేస్తాడు ఆయన. చాలా బాగా చేస్తున్నాడు. కార్యకర్తలకి నేను అందరికీ కూడా అండగా ఉంటాడు. ఖచ్చితంగా ఎవరికి ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నాకు ఇది కావాలంటే అది తీసుకుపోయి చేస్తుంటాడు ఆయన. సుధీర్ రెడ్డి గారు ట్రస్ట్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తుంది, నిజమేనా? వాళ్ళ ఫాదర్ జయచంద్రారెడ్డి గారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ చనిపోయినండి. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న కూడా ఆయన కూడా అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్లో ఉన్న స్లమ్స్లో కానివ్వండి, వలస కూలీలకు కానివ్వండి, ఇట్లా రోడ్ల పక్కన ఉన్న వినాయకుల బొమ్మలు తయారు చేసే వాళ్ళు కానీ అందరికీ కూడా ఆయనే దగ్గరుండి మొత్తం అన్నీ కూడా బియ్యం, నిత్యావసర వస్తువులు, అలాగే కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా ప్యాక్ చేపించి ఆయన ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ నుంచి కూడా సుధీర్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఆయన కృషి చేసి ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి కరోనా వల్ల చేపేయడం జరిగిందండి. చాలా బాగా చేస్తున్నాడు. దాని గురించి కూడా సోషల్ మీడియాలో మీరు ఎలా ఉంటారు, యాక్టివ్గా ఉంటారా? సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటాం. ఎందుకంటే ఆటోమేటిక్గా పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా ఇవాళ ప్రయారిటీ అయిపోయింది. సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంటాం. ఇక ఈ సుదీర్ఘ రాజకీయంలో ఇక ఖచ్చితంగా ఉండాలి, ఉంటాం కూడా. కొన్ని ఫల్క్ అంటే అసంబద్ధమైనటువంటి విషయాలు షేర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అసందర్భమైన విషయాలు షేర్ చేయడం అంటే చాలా తప్పండి. అసలు నేను జనరల్గా ఏంటంటే ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియా అనేది తప్పుగా యూజ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా పబ్లిక్ ఇప్పుడు ఇవాళ వాట్సాప్లలో 10 గ్రూపులు ఉంటున్నాయి. ఆ 10 గ్రూపులలో ఒక సరైన సందర్భమును బట్టి ఒక మెసేజ్ అనేది ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి, కానీ ప్రతిదాన్ని షేర్ చేయడం, ప్రతిదాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు దాన్ని గమనించాలి, గుర్తుంచుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే దానివల్ల అవతల రిసీవ్ చేసుకునే వాళ్ళకి, చూసే వాళ్ళు కూడా ఎందుకంటే టైం ఈజ్ ప్రీషియస్. ఎవరి టైం వేస్ట్ చేయకూడదు. మనం కరెక్ట్ సోషల్ మీడియాని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలనేది నా అభిప్రాయం. అయితే ఒక అభిమానిగా సుధీర్ రెడ్డిలో మీకు నచ్చేటటువంటి అంశాలు? సుధీర్ రెడ్డి గారు ఒక విషయం అండి. ఇవాళ నాకు సుధీర్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాలు అనుకుంటే, ఆల్మోస్ట్ 2005 or 6 నుంచి పరిచయం నాకు బాగా. 2005 ఆయన కూడా చైర్మన్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వంలో చాలా మంచి వ్యక్తి. అంటే ఎట్లా మంచి వ్యక్తి అంటే మంచి చెప్పడంలో, నేను నా మంచి చెప్పడంలో గొప్పతనం కాదు. ప్రతి ఒక్కడు ఎవరొచ్చినా ఆదరిస్తుంటాడు, ఎవరొచ్చినా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. ఆయనతో అయితే పని అవుతుంది బ్రదర్, లేకపోతే కాదని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు. ఎందుకంటే అది 10 సార్లు తిప్పించుకోవడం, ఇవాళ కాదు రేపు రండి అని, రేపు కాదు ఎల్లుండి రండి అని, ఆ ఫ్రాంక్నెస్, ఆ కరెక్ట్గా మాట్లాడడం, ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది చాలా గొప్పతనం అండి ఇవాళ రోజుల్లో. ఎందుకంటే రాజకీయాల్లో అవి పనికిరావు. ఎందుకంటే లేదని చెప్తే వాళ్ళు అలిగిపోతాడు, కాదని చెప్తే ఈయన లీడర్ బై అంటాడు. కానీ సుధీర్ రెడ్డి గారు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నాకు తెప్పియడం అనేది ఇష్టం ఉండదు, నాకు 10 సార్లు నా ఇంటి చుట్టూ తిరగడం అనేది నాకు కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, ఆయన ఫ్రాంక్నెస్ అవుతుంది లేకపోతే కాదు, లేదు బ్రదర్ దీని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా పాపం ఆయన ఇంకో దగ్గర పోకుండా ఉంటాడు కదా. ఆ ఫ్రాంక్నెస్ అనేది బాగా నచ్చిందండి సుధీర్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు నాకు తెలియదు, మాకంత తెలియదు. హుడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఏ పనైనా కానీ ఏ ఇదైనా కానీ చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా, అవగాహనతోటి ప్రతిదీ కూడా ఇది చేస్తాడు. కార్యకర్తలు కూడా మంచి సూచనలు ఇస్తుంటాడు. ఏజ్తో తారతమ్యం లేకుండా అందరితో మంచిగా బిహేవ్ చేస్తాడు. మంచి బిహేవియర్ అనేది ఆ రకంగా మాట్లాడతాడు. నాకు తెలిసి నేను ఇప్పటివరకు నాకున్న ఇదిలో సుధీర్ రెడ్డి గారు కోపంగా మాట్లాడడం, హార్ష్గా బిహేవ్ చేయడం, కనీసం ఒక కార్యకర్తను రానడండి. నేను ఇప్పటివరకు ఆయన నోట్ల నుంచి నేను రానడం వినలేదు. నేను చాలా గౌరవంగా మాట్లాడతాడు, చాలా పేరుతో పిలుస్తాడు, చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఎవరు పిలిచినా చాలా, మీరు నమ్మరు, చిన్న డబ్బా ఓపెన్ చేసినా వస్తాడు పాపం ఆయన. ఏదో నేను ఈ డబ్బాకి నేను పోవడం ఏంది, లేకపోతే నేను హోటల్కి పోతా, రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు, అటువంటిది లేకుండా చిన్న పేద మధ్యతరగతి కుటుంబాలని కానీ పేదోళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళు ఏం పెట్టుకున్నా పోతాడు. అవన్నీ కూడా ఆయనలో బాగా నచ్చినాయి. అవన్నీ కూడా బాగా నచ్చి ఇవన్నిటి కూడా ఆయనకి బాగా అభిమానులైన, ఆయన కూడా ఆప్యాయంగా ఉన్న వాళ్ళు చాలా దగ్గరగా ఉంటున్నాం. మమ్మల్ని కూడా చాలా గౌరవిస్తాడు, పాపం చాలా గౌరవంగా మాట్లాడతాడు ఆయన. మీరు అభిమాని ఒక కోణం చూస్తారు, మరి ప్రత్యర్థులు కామెంట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ప్రత్యర్థులు కామెంట్ అంటే ఇది రాజకీయం అండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఇప్పుడు మొన్న కూడా చూసిన నేను సోషల్ మీడియాలో వీటిలో మాట్లాడుతున్నారు చాలామంది, ఫేస్బుక్లలో వీటిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కష్టపడేటోని తెలుస్తుందండి ఆ కష్టం అంటే ఏందో. ప్రజల్లోకి ప్రాణాలు తెగించి మరి వచ్చి ప్రజలకు సేవ చేసేటప్పుడు తెలుస్తుంది ఆ కష్టం అంటే ఏంది, మనం ఎంత కష్టపడుతున్నాం, మనం కష్టపడుతుంటే ప్రజలకు ఏం పోతుంది అనేది మెసేజ్ బయటకు వచ్చి కష్టపడేటోళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది ఏందో.
ప్రత్యర్థులు రాజకీయాల్లో మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు, ఎంత మంచి చేసినా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఒకటండి, ఎమ్మెల్యేగా ఒకసారి గెలవడం గొప్పతనం కాదు, రెండోసారి గెలవడం అనేది గొప్పతనం. రెండోసారి ఫస్ట్ పార్టీని చూసేస్తారు, లేకపోతే ఆయన ఇది చూసేస్తారు, కానీ రెండోసారి ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓటేస్తారు. అటువంటి పబ్లిక్కి కూడా ఇంకా సుధీర్ రెడ్డి గారు నమ్ముతారు, ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయగలుగుతాడు, ఆయన మాత్రం ప్రజల్లో ఉండగలుగుతాడు అని చెప్పి నమ్ముతారు. ప్రతిపక్షాలు అనేవి కామన్గా మాట్లాడుతుంటాయి, మాట్లాడినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం, పబ్లిక్కి తెలుసు కాబట్టి ప్రజలకు తెలుస్తుంటుంది ఏం పని చేస్తున్నాం, ఎంత మంచి చేస్తున్నాం, పబ్లిక్లోకి మనం ఎంత పోతున్నాం అనేది ఆటోమేటిక్గా పబ్లిక్కి తెలుస్తుంటుంది. లాక్డౌన్ మళ్ళీ పొడిగిస్తారు అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ పొడిగిస్తే మీ అభిమానులకు, మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు? పొడిగిస్తే మంచిదే అండి, ఎందుకంటే ఈ కరోనా గురించి పాపం దేశం అంతా ఇబ్బంది పడుతుంది. నా అభిప్రాయం అంతే, పొడిగించడం మంచిదే, ఎందుకంటే ఇంకా కేసులు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి పబ్లిక్ కూడా. అభిమానులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కాన్స్టిట్యున్సీ ప్రజలు కానివ్వండి, డివిజన్ ప్రజలు కానివ్వండి, ఎవరికైనా కూడా ఈ కరోనా గురించి అరికట్టి వాళ్ళు బయటపడాలంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా పాటించాలా, ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు మాస్కులు ధరించాలి, బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు వేసుకోండి, మాస్కులు ధరించండి. ఖచ్చితంగా గవర్నమెంట్ నిబంధనలు ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా మీరు పాటించమని చెప్పి నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో. ఎందుకంటే ప్రభుత్వాలు పాపం వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ, కేంద్రానికి రాష్ట్రానికి ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ కూడా సహించి వాళ్ళ ప్రభుత్వాలు నడపలేని పరిస్థితులు కొన్ని ప్రభుత్వాల దేశంలో ప్రభుత్వాలు కొన్ని నడపలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రభుత్వాలు అంతవరకు నడిపిస్తున్నాయండి. ఇట్స్ వెరీ గ్రేట్. ఇండియా ఇప్పుడు మోడీ గారు చాలా బాగా చేస్తున్నాడు, అంతవరకు చేయబట్టే ఇవాళ ఇంతవరకు ఇది చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కరోనా విషయంలో మనం ఏదున్నా చాలా మంచి మాట్లాడాలి, చెడు దీని పాలిటిక్స్ లాగా రాజకీయం చేయకూడదు. అంటే నా ఉద్దేశం, అభిప్రాయం, అది రాజకీయం చేయకూడదు. అది దాన్ని ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని రాజకీయంగా పట్టుకుని ప్రతిదీ రాజకీయం చేస్తూ మోడీ గారు ఇట్లా చేస్తున్నారు, మోడీ గారు అట్లా చేస్తుంటే చేసేటోళ్ళకి అట్లా ఆ రకంగా చేయడం కరెక్ట్. ఈ టైంలో ఈ సందర్భం చేయడమే చాలా గొప్ప, దీన్ని ఎట్లా చేయడం అనేది చాలా గొప్పతనం. అందుకనే చాలా జాగ్రత్తగా వాళ్ళు పెట్టే లాక్డౌన్లు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంతోమంది నిపుణులతోటి, ప్రతిపక్ష నాయకులతోటి, ఎనలిస్టులతోటి, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తోటి అందరితోటి మాట్లాడి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఈరోజు ఇటువంటి ఇది పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇటువంటివన్నీ పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ 3 రాశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్కి మీరు ఎలాంటి వాక్యాలు? స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా చదువుకోవాలి, చాలా మంచిగా ఇంట్లో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండి బాగా చదువుకొని వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకుని మీరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏదైతే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించి పెడుతుంది రూల్స్ అన్నీ కూడా ఆ రూల్స్ని పాటించండి చాలు. ఇంకా మీరు కొత్తగా తీసుకోవాల్సిన ఇవేమీ లేదు. గవర్నమెంట్ ఏవైతే రూల్స్ సోషల్ డిస్టెన్స్ మార్క్స్లు అయితే పెడుతుందో అవి ఖచ్చితంగా వాటిని ప్రయారిటీగా తీసుకుని మీరు దాటి సోషల్ డిస్టెన్స్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఏదైతే ఈ జాగ్రత్తలు కూడా అంతే ఇంపార్టెంట్. వాటిని కూడా గుర్తించి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అవాంతరాలు జరగకుండా చాలా జాగ్రత్తగా 10th ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని చెప్పి నా కోరిక. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 10th ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన్సూరాబాద్ డివిజన్ నాయకులు మరి సుధీర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి సుమత్ గారు చెప్పినటువంటి విషయాలు కరోనా గురించి మొదలవుతే 10th క్లాస్ రాసే విద్యార్థుల వరకు సుదీర్ఘంగా చర్చించారు. ఆయన యొక్క ఆలోచనలన్నీ మరి అందరం పాటిస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ రఘుతో మీ సురేష్ దండవ్.